హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గులాబీ పూలు చేయబోతున్నానండి. ఈ గులాబీ పూలు బెల్లంతో నువ్వుపప్పుతో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లం నువ్వుపప్పు యూజ్ చేస్తున్నాం కదండి, హెల్దీ. అలాగే ఈ గులాబీ పూలు చేయడానికి పిండి కలపడం కుదిరితే చాలండి. గులాబీ పూలు చేసుకునే గుత్తు కూడా పాతదై ఉండాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ గులాబీ పూలు తయారీ విధానం చూసేద్దామా. గులాబీ పూలు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి జల్లించిన మైదాని 2 కప్పులు తీసుకుంటున్నానండి. అలాగే బియ్యం పిండిని 1 కప్పు తీసుకుంటున్నాను. పొడి బియ్యం వాడించానండి, మెత్తగా ఉండాలి పిండి. అదే మీరు రెడీమేడ్ పిండి అయినా మెత్తరేకి వేసుకుని జల్లించుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి వరిపిండి. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేస్తున్నాను. ఇందులోకి బెల్లం 1 కప్పు తీసుకున్నానండి. తురిమిన బెల్లం మిక్సీ జార్లో వేసాను. కొంచెం మెత్తగా అయింది, త్వరగా కరుగుతుందని. ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసేసి 1/3 కప్పు నువ్వుపప్పు వేస్తున్నాను. 1/2 కప్పు అయినా వేయచ్చు. ఇందులోకి 1 కప్పు వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. గరిటె పెట్టైనా కలపచ్చండి, విస్కర్ అయినా మీకు ఎలా వీలైతే అలా. చేతితో అయితే ఇంకా ఈజీగా కలిపేసుకోవచ్చు. బాగా కరుగుతుంది, ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి. ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇంకొక 1/2 కప్పు పట్టింది. మొత్తం వాటర్ 1.5 కప్పు వేసానండి. ముందే ఎక్కువ వాటర్ వేసేయకూడదు, లూజ్ అయిపోద్ది పిండి. బెల్లం కరిగిన తర్వాత ఇంకా పలచబడుతుంది. చేత్తో మొత్తం పిండిని అంతా బెల్లాన్ని మెత్తగా నొక్కుతూ పిండిని కలిపేశాను. ఈ పిండిని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకుని అప్పుడు వేసుకోవాలండి గులాబీ పూలు. 1.5 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పిండి బాగా నానింది. ఒకసారి బాగా కలుపుకుని చూసుకోవాలి. వాటర్ ఏమైనా తక్కువైతే యాడ్ చేయొచ్చండి. బెల్లం కరిగిన తర్వాత ఇంకా కొంచెం పిండి పలచనవుతుంది. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని గులాబీ పూలు చేసి గుత్తిని ముందే పాన్లో పెట్టేసి అప్పుడు నూనె వేసి నూనెలో మరిగించాలండి. నూనెలో హీట్ అవ్వాలి. ఇప్పుడు నూనె వేస్తున్నాను ఇందులోకి. ఈ గులాబీ పూలు చేసుకుని గుత్తి పాతదైతే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అదే కొత్తదైతే కనుక ముందు రోజు నైటే ఆయిల్లో పెట్టి ఉంచాలి. మొత్తం రోజంతా ఉంచినా బాగుంటుందండి. ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేద్దాం. పైకి తెలియదు కదా ఆయిల్ మరిగింది. ఇప్పుడు ఇవి పక్కకి తీసేసి ఇందులోకి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసిన ప్రతిసారి కలుపుకుంటూ గులాబీ పూలు వేసుకోవాలండి. ఈ గుత్తుని ఇందులో హాఫే ముంచాలి, పూర్తిగా ముంచకూడదు. పూర్తిగా ముంచితే గులాబీ పువ్వు ఊడి రాదండి. ఈ విధంగా హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ముంచి ఇందులో కాసేపు ఉంచితే చాలు, గులాబీ పువ్వు ఊడొచ్చేస్తుంది. ఇది వాడే గుత్తి కాబట్టి చాలా ఈజీగానే ఊడొచ్చేసింది. చూడండి, ఈ విధంగా ఊడొచ్చిన తర్వాత పక్కన ఆయిల్లో ఉంచాలి ఈ గుత్తిని. ఈ గులాబీ పూలు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోయి లోపల వేగవండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయకపోతే మధ్యలో గట్టిగా ఉంటాయి గులాబీ పూలు. ఇదే విధంగా వేసిన ప్రతిసారి ఇలా కలుపుకుంటూ ఆయిల్లో ఈ గుత్తును ఉంచి ఆయిల్లోంచి తీసి ఈ పిండిలో పెట్టి కొద్దిగా ముంచి అప్పుడు మరలా నూనెలో పెట్టి ఒక 20-30 సెకండ్స్ ఉంచితే వచ్చేస్తుందండి. ఊడొచ్చేసింది. ఊడొచ్చిన తర్వాత ఈ గుత్తుని మరలా పక్కన ఆయిల్లో ఉంచాలి. పెద్ద పాన్ అయితే 2 వేసుకోవచ్చండి. అదే చిన్న పాన్ అయితే ఒకటే వేసుకోండి. కొత్తగా వేసేవాళ్ళైనా ఒకటే వేసుకోండి, ఈజీగా ఉంటుంది. నేనైతే 2 వేస్తున్నాను. మళ్ళీ రెండోది కూడా ఊడొచ్చిన తర్వాత ఈ గుత్తిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ప్లేట్లో దూరంగా వేయాలండి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి. ఇందులోకి నేను 2 కప్పులు మైదా, 1 కప్పు బియ్యం పిండి కలిపానండి. ఈక్వల్గా కలపచ్చు. ఇలా మైదా పిండి 2 కప్పులు వేయడం వల్ల కొంచెం గుల్లగా ఉంటాయి. ఇందులో నువ్వుపప్పు కూడా వేసాం కదా, బెల్లం వేసాము, టేస్ట్ బాగుంటుందండి. అదే మీరు పంచదారతోటి ఎగ్ తోటి చేయాలనుకుంటే ఐసెంబుల్కి వెళ్ళి చూడండి, దీని లింక్ ఇస్తాను. పంచదార ఎగ్తో చేసిన గుత్తులు లింక్ ఇస్తాను.
మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలండి గులాబీ పువ్వులు. పిండి కలపడం కరెక్ట్గా ఉంటే చాలండి, ఈజీగా వచ్చేస్తాయి. అలాగే గుత్తి కూడా కొత్తదై కాకుండా పాతదై ఉండాలి. కొత్త గుత్తి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఊడి రాకపోతే స్పూన్తో కొంచెం ప్రెస్ చేస్తే వచ్చేస్తాయండి. హాఫ్ వరకు నేను అదే పెద్ద గిన్నెతో వేసేసాను. ఇంకా కొంచెం పిండి ఉంది, ఇలా చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా చిన్న గిన్నెలో తీసుకుంటే గుత్తి ములుగుతుంది, అప్పుడు మనం ఇంకా ఈజీగా వేసేసుకోవచ్చు. హాఫ్ కంటే తక్కువగా ముంచి వేస్తే కొంచెం చిన్నగా వస్తాయి గులాబీ పూలు. నేనైతే హాఫ్ కంటే కొంచెం ఎక్కువగానే ముంచి వేస్తున్నాను. చూడండి ఎంత అందంగా వచ్చాయో. చూడండి ఇలా విరిస్తే ఎంత గుల్లగా వచ్చాయో కూడా. ఇవి ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఒక 2 నెలల వరకు స్టోర్ ఉంటాయండి. ఇందులో బెల్లం నువ్వుపప్పు వేసాం కాబట్టి హెల్దీ కూడా, టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లలైతే ఊసిపోయినప్పుడు పిల్లలకి పెట్టేయచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. ఈ గులాబీ పూలను మీరు చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.